నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా కాలనీ వాళ్ళందరం కలిసి అయితే ఇక్కడైతే మేమైతే మెహందీ ఫంక్షన్ అయితే ప్రోగ్రామ్ అనేది మా కాలనీలో కమిటీ హాల్ దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అదే చేస్తున్నాం అన్నట్టు. ఆ రోజు సాయంత్రం మామూలుగా లేదు, అసలు ఎట్లా జరుగుతుందా ఆ ప్రోగ్రాము అనుకున్నాము. ఎందుకంటే సాయంత్రం టైంలోనే వర్షం స్టార్ట్ అయింది ముసురు. అరే మొత్తం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఎట్లయితుంది ఏం కథ అనేసి అనుకున్నాము. కానీ మేము అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంచెం అయితే ముసురు పడ్డది. ఏర్పాటు చేసుకుంటున్నాము, ముసురు పడ్డది. ఎంతమంది వస్తారో ఇంతమంది అనుకుంటాం కదా. మా కాలేజీలో ఇంతమంది వస్తారో మాకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇంతమంది అనుకుంటే ఎంతమంది వస్తారా అని కొంచెం టెన్షన్ ఉండే. బట్ సాధ్యమైనంత వరకు అందరు వచ్చారు. మేము ప్రోగ్రామ్ కూడా ఎట్లెట్లా జరిగింది అనేది లాస్ట్ దాకా చూస్తే మేము వర్షం తడిసిందా, వర్షం వచ్చిందా, మేము ఎంతవరకు ఎంజాయ్ చేసినాం, ఎట్లా చేసినాము లాస్ట్కి వస్తే. ఇక్కడ ఆ రోజు ఏమైందంటే, మేము కమిటీ హాల్ దగ్గర లైటింగ్ బాగానే ఉంటుంది యాక్చువల్గా. అయితే లైటు కరెంట్ షాక్ కొట్టిందంట సంథింగ్, ఏదో లైటింగ్ ఒకటే లైట్ వస్తుంది, మిగతా లైట్లు ఏమి వస్తలేవు. అదొక ప్రాబ్లం అయింది మాకు. లైటింగే లేదు. అటు ఇటు కష్టపడి తీసుకుని కొంచెమన్నా కానీ అసలు లైటింగే లేదు ఆ రోజు. కష్టాలు పడాల్సింది. బయట చూస్తే వానమొగులు నైటు అంటే సాయంత్రం అయింది. ఇక వానమొగులు అయితే నైట్ అయిపోతుంది కదా, తొందరగా చీకటి అయిపోతుందా, ఇంకేముంటుంది పరిస్థితి. ఇక్కడైతే మేమైతే చెట్టునైతే తీసుకొచ్చి, ఈసారి అయితే కమిటీ హాల్లో చెట్టును పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈ చెట్టునైతే తీసుకొచ్చి పెట్టలేం కదా. చెట్టే పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఈసారి పెట్టుకుంటే వర్షాకాలంలో నెక్స్ట్ టైం వరకు అయితే మాకు మంచిగా వస్తుంది కదా, ఇక్కడే తెంపుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు ఒక ఐడియా ఉంది. చెట్టు అయితే తెచ్చి పెట్టుకుంటా నెక్స్ట్ టైం ఇయ్యే తెచ్చి పెడతాం అవుతుంది. ఇక్కడైతే మేమైతే ఇక చెట్టుని తీసుకొచ్చి పెట్టలేము కాబట్టి, లాస్ట్ ఇయర్ మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంటుండే. ఈసారి మా దగ్గర పోయింది కదా, ఇంటి ముందర చెట్టు కూడా లేదు. ఇక చెట్టు ఉన్నోళ్ళందరూ కలిసి అయితే అందరు తలా ఒక బాక్స్ అయితే ఉన్నోళ్ళందరూ బాక్సులు తీసుకొచ్చారు. ఇకైతే దంచుకుందాం అనేసి అయితే దంచి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఎంతమంది మొత్తం రోట్లోనే నూరు పెట్టుకున్న వాళ్ళు చెప్పండి అబ్బా కామెంట్లో. ఒకప్పుడు వెనకటికైతే అట్లా పెట్టేది, కానీ ఇప్పుడు ఎంతమంది పెట్టుకుంటారు అనేది చెప్పండి. ఇక్కడైతే మేమైతే అంతమంది కష్టపడ్డా కానీ ఆకులాకలుగానే ఉంది, కానీ మెత్తగా అయితే మెదగలేదు. అంటే ఇప్పుడు తినే ఫుడ్ వల్ల అంత బలం ఉందా, లేకపోతే మేమంతా చేయలేకపోయినామా, అంత బలం లేక మేము చేయలేకపోయినామా అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వినాయకుని, లక్ష్మీదేవి, ఇది ఇలా గోరెంటాకంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మేమైతే లక్ష్మీదేవి పూజ కూడా చేసినాము. కొంచెం వినాయకుని ఫోటో పెట్టేసి, వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి ఉన్న ఫోటో పెట్టేసి చేసినాము. కొంచెం అది షార్ట్ రూపంలో ఉంది, దీంట్లో లాంగ్ రూపంలో ఎందుకంటే లైటింగ్ లేదు, మొత్తం కంప్లీట్గా అది కనపడడానికి కూడా. అందుకోసం కొంచెం కష్టమైంది. వీడియో తీసేవాళ్ళు కూడా లేరు, అటు ఇటు కష్టపడ్డాము. ఎందుకంటే ఎవరు తీయాలన్నా ఎవరి చేతిలో గోరింటాకే ఉంది కదా, అందరి చేతులకి. లాస్ట్కి నేనే పెట్టుకున్నంతసేపు పెట్టుకున్నా, ఎంబడే చేయి కడుక్కొని నేనే తీసుకోవాల్సి వచ్చింది. అట్లుంటుంది అన్నట్టు. లేదంటే అందరినీ కవర్ చేయాలి కదా, ఎవరిని కవర్ చేయకపోయినా ఫీల్ అవుతారు. అందుకోసం మొత్తానికైతే నేను సాధ్యమైనంత వరకు అందరినీ కవర్ చేసినానే అనుకుంటున్నా. బట్ లాస్ట్కి ఎవరైనా వస్తే మాత్రం ఎవరైనా మిస్ అయిపోతే నేను చెప్పలేను. మొత్తానికైతే కవర్ చేసిన నేను. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేసుకున్నాం కదా, స్నాక్స్కి ఏం చేసుకున్నాము తెప్పించుకున్నాము అంటే, ఇక స్నాక్స్ అంటే కొన్ని అందరు తింటారు, కొన్ని అందరు తినరు అనేసి మేమైతే సమోసా తెప్పించుకున్నాము. సమోసా తెప్పించుకొని స్నాక్స్ అయితే తిన్నాము. బట్ గోరింటాకులు పెట్టుకుని స్నాక్స్ సమోసా ఎట్లా తింటారు అని మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఎట్లా తింటారో కూడా నేను చూపిస్తాను లాస్ట్కు. 2 చేతుల గోరింటాకులు పెట్టుకొని కూడా ఎట్లా తిన్నాం అనేది అట్లుంటుంది మాతో పెట్టుకుంటే. మీరు కూడా గట్లా చేస్తారా? నా వాయిస్ మొత్తం చేంజ్ అయింది, కానీ ఏం చేయలేదు, బాగా జలుబైంది, మీరు అడ్జస్ట్ అయిపోండి. కానీ ప్రోగ్రాము ఎంత అనుకున్నామో అంత సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకున్నంతగా. కానీ మరీ వర్షం వస్తుంది కాబట్టి లాస్ట్ టైం అంత జనాలు రాలేదు. కానీ బట్ వచ్చిన కాడికి మాత్రం బాగానే ఎంజాయ్ చేసినాము. ఎక్కువ ఏమైనా చేద్దాము అనుకునే లోపల వర్షం ఎక్కువైంది, చాలా ఎక్కువైపోయింది వర్షము. అసలు ఎంతసేపు ఆనే కూర్చున్నామో మేమైతే, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు. వాళ్ళ హస్బెండ్లు అయితే కార్లు తీసుకొని వచ్చి ఎక్కించుకొని పోయారు. నేనేమో బండి తీసుకొని వచ్చిన, నాకు ఎట్టు పోవడానికి లేదు. అందుకే వర్షం తగ్గేంత వరకు ఆనే కూర్చోవాల్సి వచ్చింది. నా పాపం నాతో పాటు మాత్రం నేను ఒక్కదాన్ని ఉంటున్నాను, నాకు కొంతమంది కూడా అట్లా కూర్చున్నారు లాస్ట్ దాకా. మాకు దగ్గరే నడుచుకుంటూ పోవచ్చు, బండి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే నడుచుకుంటూనే పోతుంటాయి, కానీ నేనైతే రోలు అవన్నీ ఉన్నాయి కదా అనేసి, కొన్ని ఉన్నాయి అనేసి, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి బండి మీద పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మోసుకపోలేమన్నట్టు అట్లా పోయినాము. ఈ చిన్న పాప చూడు ఎంత బాగా పెట్టించుకుంటుందో. ఇప్పుడున్న దాంట్లో ఈ చిన్నదొక్కతే ఉన్నది ఈరోజు గోరింటాకు ఫంక్షన్లో. అందుకోసం
అయితే కొంతమందితో మాత్రమే ఫొటోస్ అయితే దిగినాను. అవి కూడా మళ్ళీ షార్ట్ రూపంలో ఇందులో యాడ్ చేస్తాను, చూసేయండి. ఆ పాప చూడు, నెక్స్ట్ డే చేయి కూడా చూసినాం ఎర్రగా అయింది పాప. కొద్దిసేపు బాగానే పెట్టించుకుంది, ఎట్లెట్లా చేస్తుందా అనుకున్నాం. కానీ జలుబు ఉంది కదా అనేసి కూల్ డ్రింక్ ఏం పెట్టుకోలేదు, ఒక సమోసా ఒకటే పెట్టుకున్నాము. బట్ చిన్నగా డెకరేషన్ ఇట్లా చేసుకున్నాం అన్నట్టు. ఇక గోరింటాకు అయితే రుబ్బుకున్నాం కదా, కష్టపడి రోట్లో నూరుకొని రుబ్బుకున్నాము. ఇక కొంచెం రోట్లో నూరుకున్నామంటే కొంచెము మిక్సీలో వేసుకొచ్చుకున్నాము. అందుకోసం అన్నీ కలిపి అది ఇది కలిపి మనం పసుపు దంచడం అంటే ఎట్లుంటుంది పెళ్ళప్పుడిగిన కొంచెం దంచుతాం లాంఛనానికి మాత్రమే. మిగతా పసుపు మాత్రము అంతా ఆల్రెడీ పట్టించుకొస్తాం కదా మిల్లు దగ్గర, అదే పసుపు వాడతాం. ఇక్కడ కూడా అంతే, కొంచెం ఇది వాడే. మేము కూడా అదే ప్రాసెస్ చేసినాం అన్నట్టు. కొంచెం రోట్లో నూరుంది వేసుకొని మిగతాది వచ్చి మిక్సీకి పట్టుకొచ్చుకున్నాం కదా, అదే తీసుకొని అందరం అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నాం. నేను అనుకున్న కొన్ని రీల్స్ చేద్దాము అనుకున్నా, బట్ ఆడ ఏమైందంటే లైటింగ్ లేదు ఒకటి. ఫస్ట్ కారణం వర్షం వస్తుంది, ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోవాలో, వర్షం వస్తుంది పోవాలన్న టెన్షన్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం వరకే తీసుకున్నాను. ఇక్కడితోనే అడ్జస్ట్ అయిపోయినాం. ఇక్కడితోనే మీకు చూపిస్తున్నాను మేము ఎట్లా చేసుకున్నాం అనేది. ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే ఇంత అంత నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది మా కాలనీ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో చెప్పుండబ్బా. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక నుంచి ఎవరైనా చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. చేసుకొని పక్కన ఉన్న బెల్ అయిన ఆప్షన్ ఉంటుంది కదా, అది కూడా నొక్కండి. అది నొక్కగానే హాల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా నొక్కండి. అలా నొక్కడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. కొంతమంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సమోసా ఎలా తింటున్నామని చూపిస్తుంది చూడు. వెనక సైడ్ 2 చేతులకు గోరింటాకు పెట్టుకుంటే వెనకాల పెట్టుకొని తినాలి, లేదు అంటే 2 జాయింట్ చేసుకొని తినాలి. అది షార్ట్ రూపంలో చూపించిన చూడు. ఇది మేము తెచ్చుకున్న సమోసా కూడా మళ్ళీ కలుద్దాం.